కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినా కూడా ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ ఇవాళ ఆగ్రహంతో వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, విశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలని చెప్పి ఆనాడు గ్రామాన తిరిగిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ నిరుద్యోగులకు ఇవాళ హ్యాండ్ ఇచ్చుడు ఇవాళ అందుకనే విద్యార్థులందరూ ఇవాళ ఆగ్రహంతో వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ దాదాపు ఒక 6,000 ఉద్యోగాలను మించి ఇవాళ ఎక్కువ భర్తీ చేయలేదు. గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలనే వాటి పరీక్షలు నిర్వహించిన వాటే పత్రాలు ఇచ్చి ఎల్పీ స్టేడియంలో పత్రాలు ఇచ్చి ఇవన్నీ మేమే ఇస్తామని చెప్పి ఇవాళ ఊకదంపుడు ఉపయోగించిన రేవంత్ రెడ్డి గారు ఒకసారి రివ్యూ చేసుకోవాలని చెప్పి ఇవాళ మేము కోరుతా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక సహకరించి మీరు ఎన్ని ఉద్యోగాలకు అనుమతులు ఇచ్చారో మీరు బహిరంగ శ్వేతపత్రం విడతామని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చదివంగా వివరిస్తూ ఉన్నాడు. ఇవాళ మొత్తం ఈ రాష్ట్రం మొత్తం డబ్బున్న దోపిడీ కోసమే ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇవాళ టెండర్ల లోపల ఘోరమైన దోపిడీ జరుగుతూ ఉండేది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 1,000 రూపాయల దానికి 1,000 రూపాయలతో అయ్యే పనికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇవాళ 5,000 రూపాయలతో దాన్ని కంప్లీట్ అయ్యే విధంగా ఇవాళ బడ్జెట్ రూపకల్పన వేసి ఎస్టిమేషన్లు వేసుకొని ఇవాళ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇవాళ కేజీబీ బంకర్పేట లోపల దాదాపు 100 కోట్ల కుంభకోణానికి ప్రభుత్వం ఇవాళ తెలియజేసింది. ఇవాళ ఆర్టీసీలో కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో కూడా ఇవాళ ఏటీఎస్ మిషన్ల ద్వారా 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం అని చెప్పి ఇవాళ ప్రతి దానిలో కూడా ఈ ప్రభుత్వం ఇవాళ కుంభకోణాలకు ఇవాళ పాల్పడుతూ ఉన్నది. ఇవాళ ప్రజారంజక పాలన చేస్తామని చెప్పి మాటిచ్చిన ప్రభుత్వం ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించే నిరుద్యోగులందరూ ఇవాళ ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నోటిఫికేషన్ ఇస్తలేరు కాబట్టి ఖచ్చితంగా జూన్ 2 వరకు రాబోయే జూన్ 2 వరకు రాష్ట్ర అవతరణ దినోత్సవం వరకు రాష్ట్ర ప్రభుత్వం కనుక ఉద్యోగాలు కనుక నోటిఫికేషన్ లేకపోతే ఖచ్చితంగా నిరుద్యోగుల ఆధ్వర్యంలో మేము కార్యాచరణ తీసుకుంటాం. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఏ కార్యక్రమం తీసుకుంటా వాటి అన్నిటికీ మా మద్దతు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో కూడా 6,000 ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళని ప్రస్తుతం ఉన్నాం. కాబట్టి నిరుద్యోగుల భర్తీ చేయాలనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం. అన్ని కాలేజీలు గ్రంథాలయాలు అన్ని పర్యటించి ఈ ప్రభుత్వ నిరుద్యోగులందరినీ ఏకం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.